21 ఆధ్యాత్మిక గ్రంథాలను రచించిన వారు. వృత్తిరీత్యా కాలేజ్ ప్రిన్సిపల్, నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీలో సెనెట్ మెంబర్గా చేసి రిటైర్ అయ్యారు. అలాగే చైర్మన్ స్టడీ బోర్డ్, డీన్ ఆఫ్ ఓరియంటల్ కాలేజెస్. బహుధాన్య సంవత్సరంలోని ప్రధానమంత్రి గారి సమక్షంలో ఢిల్లీలో పంచాంగ శ్రవణం చేశారు. అలాగే వివిధ వేదికల మీద ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయనకి రామాయణ ప్రవచన సుధాకర, అలాగే రామాయణ సుధానిధి అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఆయనే మైలవరపు శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈరోజు మనకి పంచాంగ శ్రవణం గురించి, అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. గురుగారండి, ఈ సంవత్సరం మరి పంచాంగ శ్రవణం మొదలు పెట్టేద్దాం. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళు ఉద్యోగరీత్యా కానివ్వండి, లేకపోతే విద్యారంగంలో కానివ్వండి, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ఎలా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాశులన్నిటికీ? మొట్టమొదటి మేషరాశి. ఏ రాశి వారికి అయినా సరే గురు, శని, రాహు, కేతు ఈ నలుగురి ఆధారంగానే వాళ్ళ జీవితం నడుస్తుంది. అవును. గురు, శని, రాహు, కేతు. ఈసారి మేషరాశి వారికి గురుడు ద్వితీయంలో ఉన్నాడు, శని ద్వాదశంలో 12లో ఉన్నాడు, రాహు 12లో ఉన్నాడు, కేతువు షష్ఠంలో ఉన్నాడు. అన్ని రాశులకి ఉంటాయి. ఒక్కొక్కటి తగ్గుతూ 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 వెళ్తుందంటే, ఇప్పుడు గురువు ద్వితీయంలో ఉన్నాడు అని అంటే వృషభంలో జన్మ 1లో ఉంటాడు. శని ఇక్కడ ద్వాదశంలో ఉన్నాడు అంటే వృషభానికి ఏకాదశంలో ఉంటాడు. అలా ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళుతుంది. అన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి ఆ విషయం చెప్తాం. అది కూడా ప్రేక్షకులకి అర్థం కాదు కాబట్టి ఇలాగే చెప్దాం. అలాగే మేషరాశి వారు ద్వాదశంలో శని ఉన్నాడు కాబట్టి 12, 1, 2 ఇబ్బంది కలిగించేటటువంటి స్థానాలు కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్య విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని చెప్పి అభిప్రాయంతో ఎక్కడెక్కడ అలా మార్గాల పక్కన ఏం దొరికితే తినేయడం మంచిది కాదు. ఉద్యోగానికి సక్రమమైనటువంటి కాలంలో వెళ్ళాలి. మన పక్కన ఉండేవాడే మన మీద ప్రత్యేకంగా పైవాడికి చెప్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది, కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న చిరుబురులు, మనోభిప్రాయ భేదాలు భార్యాభర్తలకి సంతానానికి కలిగితే సర్దుకుపోవాలి తప్ప ధైర్యంగా ఎదిరించడం సరైనటువంటిది కాదు. ముఖ్యంగా సంతానం ఎదిరించేటటువంటి తనం కనిపించవచ్చు. మంచి దూకుడుగా సంతానం యవ్వనంలో ఉన్న వాళ్ళు ఎదిరిస్తున్నప్పుడు అప్పటికి మౌనంగా ఉండి అంతా అయిన తర్వాత భుజం మీద చేయి వేసారా, నాన్నని ఇలా అనడం మంచిదేనా, అమ్మని అలా తిట్టడం మంచిదేనా అని నిదానంగా చెప్తే వాళ్ళు వింటారు తప్ప మాటకి మాట గట్టిగా అంటే వినే పరిస్థితి ఉండకపోవచ్చు. వాహనాలను నడిపేటటువంటి సందర్భంలో తగిన భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. వేగంగా వెళ్ళిపోవడం, ఇంకోటి మీద పోటీగా మంచి వేగంగా నడపడం మంచిది కాదు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే ప్రయాణించాలి తప్ప శరీరం అంతగా సహకరించకపోయినా సరే వాడి పెళ్లికో వీడి గృహప్రవేశానికో వెళ్ళిపోదామని దూకుడుగా వెళ్ళడం వల్ల అనారోగ్యం పెరుగుతుంది. అన్ని వ్యతిరేకాలే చెప్పేసేస్తే మేము అయిపోతాం మేషరాశి వాళ్ళం అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. దాంతోపాటు జాగ్రత్తలు కూడా మనం చెప్తున్నాం. ఒంటరిగానే ప్రయాణించవలసిన పరిస్థితి వచ్చినట్టయితే ఇంకోళ్ళని తోడు తీసుకో. అంతే. సకాలంలో ఔషధ సేవని చేయాలి. ఏదో అనారోగ్యం ఉంది, సకాలంలో మందులు వేసుకోవడాన్ని సరి చేసుకోవాలి. మేషరాశి వారికి మెడకు సంబంధించిన, కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్యం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి 1కి 2 మార్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి 6 నెలలకి ఓసారి వైద్య పరీక్షల్ని మధ్యమ స్థాయిలో చేయించుకుని తీరాలి. బంధువుల్లో పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబంలోనే అనారోగ్యవంతులు, వృద్ధులు అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాల్సిందే మేషరాశి వారు. అన్నిటికీ మించి మేకపోతే గాంభీర్యంతో నేను అది చేసేస్తా, ఇది చేసేస్తావో ఆయన నాకు తెలుసు, వీడు నాకు తెలుసు వద్దు. అంతే. చాలా జాగ్రత్త.
నిందపడే అవకాశం ಹೆಚ್ಚిగా ఉంటుంది. అవును. చెయ్యగలిగిన తనమే ఉన్నా, అతి ముఖ్యుడు కాబట్టి చెయ్యాలి అని అనిపిస్తే ప్రయత్నిస్తాను అనడమే మంచిది తప్ప చేసేస్తాను మాత్రం హామీలు ఇయ్యనే కూడదు. చేయగలిగిన అవకాశం ఉన్నా కానీ కాలం సరిలేదు కాబట్టి, శని ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి మాట ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. అంచేత హామీలు నేయడం మంచిది కాదు. ఇంకోటి అప్పుకి హామీ నిలబడి సంతకాలు పెట్టి నీకెందుకు నేను ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటానన్నావంటే గ్యారంటీగా మునిగిపోవడం చాలా గ్యారంటీ. మంచిది కాదు. కోపాన్ని అదుపు చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా ఇలా కానీ జాగ్రత్తగా పాటించుకోగలిగినట్టయితే మేషరాశి వారికి అభివృద్ధి కలుగుతుంది. పెట్టుబడిని పెట్టేటువంటి సందర్భంలో బాగా ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఆలోచన చేసి ఆ మీదటే పెట్టుబడి పెట్టాలి తప్ప అనాలోచితంగాను మనకి బాగా ఎరుగున్నవాడే కదా అనే అభిప్రాయంతోనూ పెడితే తప్పక నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నమ్మకూడదు అంతే. ఇది మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిగేటువంటి ప్రయోజనాలు. మరి వీళ్ళకి వ్యయం, రాజపూజ్యం, అలాగే అవమానాలు. ఒకటమ్మా, రాజపూజ్యం అవమానం అనేది మామూలుగా చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మంచి గౌరవం ఉంటుంది, మంచి అవమానం ఉంటుంది అనే పరిస్థితి లేదు. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. పూర్వరోజుల్లో కందాయి ఫలాలు, రాజపూజ్య అవమానాలు అవి ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు చెప్పాం మనం. అనారోగ్యం ఎవరికి కలుగుతుంది, ఎవరికి గౌరవం కలుగుతుంది, సకాలంలో ఉద్యోగ స్థానానికి వెళ్ళకపోయినట్టయితే ఏ ఇబ్బంది కలుగుతుంది, దీన్ని బట్టి రాసింది అది. అంటే దీన్ని బట్టి అలా ఆలోచించుకోగలగాలి. కానీ ఆరోగ్యాన్ని మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రతి 6 నెలలకి వైద్య పరీక్షను చేయించుకుని తీరాల్సిందే. బాగా ముఖ్యమైనది. మరి మేషరాశి వాళ్ళు ఏ దైవారాధన చేస్తే మంచిదంటారు? ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య ఆరాధన చాలా కలిసి వస్తుంది మేషరాశి వారికి. గాయత్రి మంత్రం చెప్పం కానీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే తప్పక వాళ్ళకి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుందంటే ఆ గీత దాటదు, లేకుండా ఉండదు. ఆరోగ్యం దెబ్బతినే మాట ఖాయం. కానీ ఆ గీత దాటిపోయి గీత ఎక్కడో ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరాలు మొత్తం రావు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అదే. మరి ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? ఇంతకు ముందు సంవత్సరంలో కానీ ఇంతకు ముందు కాలంలో కానీ ఎప్పుడైనా ఏదైనా శస్త్రచికిత్సలు మోకాళ్ళకు కానీ చేతులకు కానీ కాళ్ళకు కానీ ఏదైనా అవయవాలకి జరిగి ఉంటే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే అదే వైద్యుని దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్షింప చేసుకోవడం అవసరం. ఆపరేషన్ చేసింది ఈయన, పరీక్షించేది ఆయన కాకూడదు. ఆయన్నే పట్టుకోవాలి మళ్ళీ. 1. 2, శుభకార్యాలు ఇంట్లో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కదా అనే అభిప్రాయంతో ఆర్భాటంగా అట్టహాసంగా అంటూ చేయడం మంచిది కాదు. అన్ని కళ్ళు ఒకలా ఉండవు. అంచేత కళ్ళు కుట్టే తనం కారణంగా ఇళ్లలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం వస్తుంది. 3, కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి బోళాబోళిగా ఇతరులందరికీ చెప్పడం చాలా చాలా తప్పు ఈ రాశి వారికి. కొంతమంది చుట్టాలు మన ఇళ్ళకి, మన ఇంట్లో ఏం విషయాలు ఉన్నాయో తెలుసుకోవడానికే వస్తారు పుణ్యాత్మలు. అక్కడి నుంచి మా గొడవ అయిపోతుంది. ఇంచేత పిల్లకి పెళ్లి వచ్చావా, పెళ్ళి అయిపోయిందా, సంబంధాలు చూసారా, ఇంకా లేదా అనో గుచ్చి లోపల అక్కడ దాచుకున్నది లాగి మరీ అడిగేసే లక్షణం ఉంటారు. నువ్వు చూడవే మంచి సంబంధం, చేయనన్నానా, తప్పక చేస్తాను, నువ్వే చూడాలి, అసలు నీ చేతిలో ఉంది పెళ్ళంతా, ఇలా తప్పించుకోవడం లౌక్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అవసరం. ఉద్యోగాన్ని చేసేటటువంటి స్థలంలో వాళ్ళు జీతాన్ని పెంచితే తీసుకోవడం మంచిది తప్ప జీతాన్ని పెంచు అని అడిగావా అక్కడితో ఉద్యోగం ఆగిపోయినట్టే. చాలా భద్రతతో ఉండాలి వీళ్ళు. చాలా ముఖ్యమైన మాట. ఏదైనా వాదోపవాదాలు జరుగుతున్నాయి అని అన్నట్టయితే, ఆ స్థాయి మించి శృతి దాటుతోంది అని అన్నట్టయితే
అక్కడితో విరమించడం మంచిది తప్ప ఏదైనా అమీ తుమి తేల్చుకోవాల్సిందే అని అనుకుంటే చాలా కష్టం. నష్టపోయే అవకాశం హెచ్చుగా ఉంటుంది. అన్నిటికీ మించి ఈ ఉద్యోగం బదులు ఇంకో చోటికి చేరదాం, ఇంకో ఊరు వెళ్ళిపోదాం, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం. ఓకే. అక్కడికి వెళ్ళినందువల్ల మొదటి 3 నెలలు బాగా గౌరవంగా చూస్తారు. ఆ తర్వాత అంత గౌరవం ఉండదు, అంత వేతన ఆధిక్యం ఇస్తామన్నంత ఇయ్యకపోవచ్చు. ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. అదే అంచేత స్థానాన్ని మారడం సరైనటువంటి పని కాదు. ఉన్న చోటనే తల ఉంచి ఉండడం మంచిది. జ్యోతిషం మంచి మాట చెప్తుంది. వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుని వెళ్ళడం మంచిది తప్ప తడిసిపోయానని వర్షంగా ఆ దైవాన్ని తిట్టడం మంచిది కాదు. తప్పదు. ఉద్యోగాలు అన్ని లేవి వేళ, ఉన్న ఉద్యోగాలు ఆ స్థాయిలో లేవు. అంచేత మౌనంగా తలదించుకుని పైవాడికి మంచిగా ఉండేలాగా ప్రవర్తించుకు వెళ్ళిపోవడం మంచిది. ఇవాళ అమెరికా నుంచి కూడా ఎక్కడెక్కడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని తోలి పడేస్తుంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, 5,000కి ఎవరన్నా వస్తే చేర్చుకుంటాం అన్నారు. తప్పదు. ఇంట్లో భార్య అడుగుతూ ఉంటుంది జీతం, చుట్టూ వాళ్ళందరూ ఉద్యోగం లేదా అంటుంటారు. అంచేత మౌనంగా ఉండి జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. మరి వీళ్ళు ఏ దైవారాధన చేస్తే మంచిదంటారు? ఒక్కటి, అవమానానికి సిద్ధపడాలి వృషభ రాశి వాళ్ళు. ఇంకా ఉక్కులు ఏదైనా అవతల వాడు చిన్న మాట అన్నా, చుట్టాల్లో చిన్న మాట పడ్డాల్సి వచ్చిన పడ్డం మంచిది. ప్రస్తుతం ఈ సంవత్సరం అంత అనుకూలత లేదు ప్రస్తుతం. వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేసినట్టయితే ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి. కుమారస్వామిని ఆరాధించడం చాలా చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంటుంది. మానసికమైన ప్రశాంతతతో ఉండగలుగుతారు. చిత్రమైన మాట. మరి తదుపరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అన్ని రాశుల వారికంటే మెత్తనితనంతో ఉంటారు, సర్దుకుపోయే లక్షణంతో ఉంటారు, పెద్దగా మాట్లాడి దెబ్బలాడడానికి ఇష్టమైనటువంటి మనస్తత్వం కాదు వాళ్ళది. కలుపుగోలుతనంతో వెళ్ళిపోతుంటారు. ఏ ఉద్యోగాన్ని ఎక్కడ చేస్తున్నారో ఆ పై అధికారులు ఇతడికే మొత్తం కార్యాలయ బాధ్యత అంతా అప్పచెప్పి గౌరవంగా చూస్తుంటారు. అలాగని జీతాన్ని పెంచరు, పదవిలో ఆధిక్యాన్ని ఇచ్చి ఇంకో పని కూడా కట్టబెడతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం వీళ్ళకు ఉంటుంది పాపం. కంటికి సంబంధించిన పరీక్షను చేయించుకోవాలి, మెడకు సంబంధించిన పరీక్షను చేయించుకోవాలి, అదే తీరుగా నడుముకి సంబంధించిన పరీక్షను కూడా చేయించుకుని తీరాలి వీళ్ళు. వీటితో పాటు సంతానానికి విద్య అంత ఎక్కువగా పట్టించుకునేందుకు సమయం ఉండదు మిథున రాశి వారికి. ఆ కారణంగా వాళ్ళు విద్యా అభ్యాసం కంటే కూడా క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, ఈ పెయింటింగు ఇట్లాంటి పనుల మీద దృష్టి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అవి ధనాన్ని సంపాదించే కళలు కాదు అవి. ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వాహనాన్ని వీలైనంత వరకు వీళ్ళు కాకుండా ఇంకొకరు నడిపిన వాహనంలో ప్రయాణించడం చాలా చాలా అవసరం. లోపల ఏదైనా బాధకాన్ని ఉన్నట్టయితే తల్లికో తండ్రికో ఏకాంతంలో చెప్పుకోవడం మంచిది, భార్యతో కాదు. భార్య దగ్గర రహస్యం దాచమని కాదు దాని లక్షణం. తల్లికో తండ్రికో చెప్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించి అయ్యో ఇంత కష్టం వచ్చిందిరా నీకు అని చెప్పి భుజం మీద అలా చేయి వేసి వెన్ను తట్టి ధైర్యాన్ని చెప్తారు. సొంత ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచనతో చాలా జాగ్రత్తగా ధనాన్ని అలా 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 కూడబెడతారు. కానీ అకస్మాత్తుగా వచ్చినటువంటి అనారోగ్యం కారణంగాను, లేకపోతే భార్య దాస్తూ ఉంటే భర్త దాస్తూ ఉంటే భార్య అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టేసి మళ్ళీ మళ్ళీ కింది స్థాయికి, వైకుంఠపాడిలో చివరి స్థాయికి అలా తెచ్చే పరిస్థితి ఉంటుంది. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరం.
కౌటిల్యుడు చెప్తాడు అర్థశాస్త్రంలో ఎంత ఆదాయానికి ఎంతెంత ఖర్చు పెట్టాలి అని. అలా ఒక ఆర్థికమైన క్రమశిక్షణ పెట్టాలి. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళం 15,000 చీర పెట్టింది ఆవిడ, అంచేత మనం 5,000 అయినా పెట్టాలి. వద్దు. వాడెప్పుడు మన ఇంటికి శుభకార్యానికి వచ్చినా 1,116 కంటే 1,117వ రూపాయి ఇవ్వడు అని అనిపించుకుని అందరికీ అలాగే ఇచ్చామనుకో ఇబ్బంది ఉండదు. వాళ్ళు 15,000 ఇచ్చారని 10,000 రూపాయలు, వాడు 20,000 ఇచ్చాడని 10,000 రూపాయలు ఇస్తే ఇబ్బంది పడతాం. ఒక నియమాన్ని పెట్టుకుని అంతే, తక్కువ ఎక్కువ అనుకోకూడదు. అదేమిటమ్మా 1,116 పెట్టే మరీ తక్కువ, నా ఆర్థిక స్థితి ఇంతే అని నిర్భయంగా చెప్పగలిగిన రోజున మిథున రాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఉద్యోగాన్ని మాత్రం మానరు. అవును, అవును, అది మంచి లక్షణం. మరి ఈ రాశి వారికి ఏ దైవారాధన చేస్తే మంచిదంటే? విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రమే వీళ్ళకి అమోఘంగా రక్షించగలిగిన శక్తి ఉన్నది. రోజుకి అవకాశం ఉంటే 3 సార్లు చేయడం మంచిది. 3 సార్లు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఉదయకాలంలోనో సాయంత్రం కాలంలోనో కలిపి 3 సార్లు వచ్చేలా చూసుకుంటే మానసికమైన ప్రశాంతత కలిగి అన్నీ అలా కలిసి వస్తూ వెళ్ళగలుగుతారు. అదే ఖర్చులు బాగా పెరుగుతాయి పాపం మిథున రాశి వాళ్ళకి. అది కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చింతలే ఉంటాయమ్మా. అయ్యయ్యో, కిందటి సంవత్సరం అష్టమ శని, నవమ రాహువు, తృతీయ కేతువు తల్ల కిందలైపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం అదే విధమైన బాధలతో ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది. ఇళ్ళు, పొలాలు, భూములు వీటి మీద ఆదాయాలు ఉండవు. అంటే ఇళ్ళకి అద్దెకి ఎవరు రారు, వచ్చినట్టయితే తక్కువ అద్దె ఇస్తూ ఉంటారు. భూముల మీద సరైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. ఏవైనా ముఖ్యమైనటువంటివి ఎవరికైనా లీజుకి ఇచ్చినట్టయితే కొద్దిగా ఇబ్బంది పెట్టే మనస్తత్వంతో అవతల వాళ్ళు ఉంటారు. అనుక్షణం ఈ చింతే సరిపోతూ ఉంటుంది. అన్నిటికీ మించి సంతానం ఇంకా ఎక్కి రాలేదు, ఎదిగి రాలేదు అనే బాధతో ఉంటారు పాపం కర్కాటక రాశి వారు. ధైర్యం ఉండదు, పిరికితనం ఉంటుంది. పిరికితనం వల్ల ప్రయోజనం ఉండదు. ధైర్యంగా అడిగేస్తే దానివల్ల లాభం కలగదు. అటు ఇటు లేనటువంటి స్థితిలో పాపం కర్కాటక రాశి వారు ఊగుతూ ఉంటారు. అప్పు చేయవలసిన పరిస్థితి తప్పక ఏర్పడుతుంది, కానీ చేయరు. వాహనాలు మరమ్మతుకు వస్తాయి, యంత్రాలు మరమ్మతుకు వస్తాయి, ఇంట్లో వాడుకునే పరికరాలు మెల్లగా పాడైపోయి చాలా కాలం అయిన తర్వాత కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కేవలం మరమ్మతులకి, పాత్ర సామాగ్రి, ఇతరమైనటువంటి వాటిని కొనడానికి డబ్బులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతూ ఉంటాయి. ఒక అదృష్టం ఏంటంటే అలా వస్తూ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది, కానీ చేతిలో నిలిచే అవకాశం మాత్రం ఈ రాశి వారికి ఉండదు. వీళ్ళు లలిత సహస్ర నామాన్ని కానీ చదువుతూ ఉన్నట్టయితే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళకు ఉంటుంది. మానసికంగా తట్టుకోగలిగినటువంటి ధైర్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా విడిపోయే అవకాశాలు ఉండవు. ఇది గమనించుకోగలగాలి కర్కాటక రాశి వారు. మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారు ఇంతకుముందు ఏవైనా వ్యాపారాలు కానీ చేస్తుంటే, భూములకి సంబంధించిన, పొలాలకి సంబంధించిన, ఇళ్ళు అమ్మడం కొనడం, లేదు ఇంకా ఏవైనా వ్యాపారాలు కానీ చేస్తుంటే, యంత్రాలు, వాహనాలు, వాటిల్లో కొన్ని పొరపాట్లు చేస్తారు వాళ్ళు, కొన్ని మోసాలు చేస్తారు, చేసి ఉండి ఉంటారు. అవన్నీ బయటపడేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది. దానికోసం న్యాయస్థానానికి వెళ్ళాల్సిన స్థాయి దాకా ఎక్కడో ఒకటో రెండో వస్తాయి. అదే సంవత్సరం అంతా కూడా న్యాయస్థానం తీర్పు ఎలాంటి తీర్పు ఇస్తుందోనే మానసికమైన భయంతోనే వాళ్ళు ఉంటారు. అంచేత ఏవైనా తప్పులు కానీ జరిగి ఉండేవే, తెలిసి చేసినా తెలియక జరిగిపోయినా తప్పును ఒప్పుకోవడం చాలా మంచిది. అంతే. ఎవరి దగ్గర రుణాన్ని చేస్తారు, ఇంకోటి అప్పు తీరుస్తారు. ఎవరెవరివో పొలాలు, స్థలాలు అవి ఇవి కొనేస్తానే ఆలోచనతో ఇంత ఆదాయం వచ్చేస్తుందనే ఊహతో అడ్వాన్స్లు ఇచ్చేస్తారు.
కొనుక్కోగలిగిన అవకాశం చాలా ఉండదు. కష్టం. వాళ్ళు అడ్వాన్సులు తిరిగి ఇయ్యరు, డబ్బు మొత్తం ఇరుక్కుపోతుంది అక్కడ. అక్కడ కుటుంబంలో పేచీలు ప్రారంభమవుతాయి. అన్నిటికీ మించి సంతానం ఎదిరిస్తారు వీళ్ళు. వివాహాది శుభకార్యాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. గుర్తుంచుకోవాలి. వీళ్ళకి సరైనటువంటి దైవం గణపతి చేత వినాయక ఆరాధనాన్ని చేస్తే సింహరాశి వారు మంచి ఫలితం. చాలా ధైర్యంగా ఉండగలుగుతారు, విఘ్నాలు లేకుండా ఉండగలుగుతారు. వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, యూనియన్ ఉంటే సెక్రటరీయా, ప్రెసిడెంటా, ఇంకోట వాడు ఎక్కించేస్తారు గాలి. అబ్బో నువ్వు ఎంత గొప్పవాడిని అలా గాలి కొట్టి ఎక్కిస్తారు. దానివల్ల వాడు నాశనం అయిపోతాడు. ఏ పదవిని తీసుకోవడం ఉత్తమమైన పని కానీ కాదు. అందరితో సమానంగా వెళ్ళిపోతూ ఉండడం ఉత్తమం. గణపతి ఆరాధన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వీళ్ళకి. గురుగారు, మరి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉన్నది? ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగుంది. ఈ అక్టోబర్ నుంచి మరీ బాగా ఉంటుంది. అనుకోనటువంటి శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇంట్లో ఒడుగులు, వివాహాలు, ఇళ్ళు కొనుక్కునే అవకాశాలు, ఉద్యోగంలో మంచి ఆదాయం వచ్చే విధానం అన్నీ బాగున్నాయి కన్యారాశి వారికి. అయితే వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. వస్తువుని ఎవరో ఎత్తుకుపోవడం, వీళ్ళే ఎక్కడో వస్తువుల్ని మర్చిపోవడం, అవేం లేకుండా చూసుకోగలగాలి. చిన్నగా అయ్యేటటువంటి దాన్ని ఆర్భాటం, అట్టహాసం, మంచి ప్రచారం, మంచి గొప్పదనంగా ఉండాలనేటటువంటి ఆ ఆలోచనతో మరింత ఖర్చు చేస్తారు. అవును అవును. ఉద్యోగపు మార్పు కూడా అవకాశం ఉంది. ఉద్యోగపు మార్పు మాత్రమే కాకుండా స్థలాన్ని కూడా మారే అవకాశం ఉంది. అది లాభానికే అవుతుంది. అది అంతే. కానీ ఆరోగ్యం భంగం అయ్యే అవకాశం ఉందో జాగ్రత్త చూసుకోవాలి. ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన లివర్ అంటారే, అవును అవును, దానికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వారి తల్లిదండ్రులకి ఆరోగ్యం భంగమయ్యే అవకాశం మరింతగా ఉంది. కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించుకుంటూ ఉండడం అవసరం. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు, అయితే మంచి ధర్మ పద్ధతిలో ఉంటారు తప్ప అధర్మంగా ఉండరు. ఇతరులకి దానాలని, ధర్మాల్ని, దేవతలకి మొక్కుబళ్ళు తీర్చుకోవడాన్ని, దేవతలకి కొందరికి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలకి విరాళాలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. సంఘంలో కీర్తి, ప్రతిష్ట, మర్యాద అన్నీ కూడా బాగా వస్తాయి. దేనికి వెనుకాడరు. ఎవరికైనా సహాయం చేయాలి, కొద్ది విరాళం అని అంటే తప్పక ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా పద్ధతిగా ఉండేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఈ సంవత్సరం కన్యారాశి వారు. బాగుంది వీరికి. ఓకే. మరి ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైన ఫలితాలు కావాలంటే ఏ దైవారాధన చేస్తే మంచిదంటారు? దుర్గాదేవిని ఆరాధిస్తూ పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి కోణం ఒకటి ప్రవేశించి వీళ్ళలో ఇప్పటివరకు మామూలుగా లౌకికమైనటువంటి విధానంలో వెళ్ళేవాళ్ళు మెల్లగా ఆధ్యాత్మికం వైపుకి మళ్ళేటటువంటి ఆ విధానం ఈ సంవత్సరంలో గోచరిస్తుంది. కన్యారాశి బాగుంటుంది. ఓకే. మరి దాని తర్వాత ఇప్పుడు తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తులారాశి వారు ఉన్నట్టుగా మాట్లాడే లక్షణంతో ఉంటారు. అవును. దానివల్ల ప్రమాదం వస్తుంది. దూకుడుగా మాట్లాడడాన్ని మానుకోవాలి. ఎక్కడైనా భార్యాభర్తలు విడిపోవడానికి సిద్ధమయ్యే స్థాయి దాకా వచ్చేసినట్టయితే కొద్దిగా పెద్దలైనటువంటి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ద్వారా సలహాలు, సూచనలు తీసుకుని కలిసిపోవడం మంచిది తప్ప వేరైపోవడం ఏమాత్రం సరి కాదు ఈ రాశి వారికి. మరీ ముఖ్యంగా ఒకవేళ ఇప్పటికే కానీ విడిపోయి ఉన్నట్లయితే న్యాయస్థానపరంగా కూడా మళ్ళీ పొరపాటు అయిపోయింది, నిద్ర కానీ కలుసుకున్నట్టయితే చాలా చాలా అన్యాయంగా జీవించగలుగుతారు. ఒక చోట విడిపోయి ఉన్నట్లయితే రెండవ వివాహాన్ని చేసుకుంటే అంత గొప్పగా కలిసి వస్తుందనే అవకాశం లేదు.
తులారాశి వారికి ఈ సంవత్సరం లేదు. మ్మ్. ఆదాయం బాగానే వస్తూ ఉంటుంది. సంతానం ఇంకో చోట, వీళ్ళు ఇంకో చోట ఉండాల్సి వస్తుంది. ఉద్యోగపరంగా వీరికి వారికి దూరం ఉంటుంది. అంతే. వీరు వాళ్ళని చూడడం కోసమని ప్రయాణం చేయడంతో శారీరకంగా బాగా అలసిపోయే అవకాశం ఉంటుంది. మ్మ్. వీరికి సంబంధించిన ఆదాయం అంతా కూడా సరి కానటువంటి సంస్థలో పెట్టుబడి పెట్టి అనుక్షణం దాని గురించిన భయంతో ఉంటారు. అవును. మ్మ్. తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం పెరుగుతూ ఉండే కారణంగా మానసికమైన భయం పెరుగుతూ ఉంటారు. అదే. కళ్ళు ఇలా మిటకరిస్తూ ఉండడం, మ్మ్. అలాగే అజీర్ణ వ్యాధి, దీంతో పాటుగా మానసికమైన భయం హెచ్చుగా ఉంటూ ఉంటుంది తులారాశి వారికి. అందుకని బాగా ఆలోచించుకోగలగాలి. ఏదైనా మన తల్లి గారి తండ్రి గారిని వెళ్ళిపోతే ఏమవుతుంది నా జీవితం అనే మానసిక భయంతో ఉంటారు. అవును. వివాహాది శుభకార్యాలకి తన ఇంట్లో ఎవరికైనా కానీ ప్రయత్నాలు చేసినట్టయితే చివరి దాకా వచ్చి జారిపోతూ ఉండొచ్చు. మ్మ్. అంచేత మానసికమైన భయం మరింత పెరుగుతుంది. సంతానం విరోధించే అవకాశం ఉంటుంది. సంతానాన్ని అదుపు చేయడం అనేది చేతిలో ఉండకపోయే పరిస్థితి రావచ్చు. మ్మ్. మిగిలిన రాశులు అందరికంటే వీరు మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. పై అధికారులతో విరోధించినట్టయితే ఫలితాలు మరింత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మానసికమైనటువంటి మళ్ళీ స్వస్థితికి రావాలి అన్నట్టయితే శివారాధనని చాలా గొప్పగా చేస్తూ ఉంటే బాగుంటుంది. మ్మ్. శివుణ్ణి ఆరాధించడం చాలా చాలా ఉత్తమం. అదే. కన్యారాశిలో ఆడవాళ్ళు శివుణ్ణి ఏం చేస్తారు? నీ పూజ కాదు. శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. శివుడిని ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధించంటే, అమ్మవారిని ఆరాధిస్తే శివుడిని ఆరాధించంటే. శివారాధన చాలా మంచిది తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారు కొత్తగా ఈ వచ్చనే 1-2 సంవత్సరాల క్రితం ఒక సంస్థని ప్రారంభించి ఉంటారు. ఆదాయం బాగా పొందుతారు. సంస్థలో ఉన్న ఒక మంచి నమ్మకం కలిగినటువంటి వాని మీదే వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. వాడికి ఇప్పటివరకు దురాలోచనలే ఉండవు. కానీ ఈ సంవత్సరంలో కొద్ది నడక మార్పు అతడి విషయంలో వచ్చేలా ఉంది. అంతేకాక తన వివాహాన్ని తానే నిశ్చయించుకుంటాడు. అదొకటి కొద్ది ఇబ్బంది కలిగించే అంశం. అదే. తన ఇంటిని తానే నిర్ణయించుకుని కొనేసుకుందామనే ఊహలోకి వస్తాడు. ఆర్థికంగా అప్పుని చేస్తాడు. ఆ అప్పుని తీర్చడం కోసమని నానాతంటాలు పడే అవకాశం ఉంటుంది. ఆదాయం అయితే వస్తూ ఉంటుంది. చేసిన అప్పు వడ్డీకి ఆ సొమ్ము వెళ్ళిపోతూ ఉండేసరికి చేతిలో నిలబడదు, రోజులు జరిగిపోతూ ఉంటాయి. ఇల్లు పూర్తిగా పని అయిపోయింది మాత్రం కొనరు. ఇంకా పని మిగిలినటువంటి ఇంటినే కొనుక్కుని దాంట్లో చేరుతారు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వారికి మే నెల చివరి వరకు కూడా అనుకూలమైనటువంటి ముహూర్తం దాదాపుగా లేదనే చెప్పాలి. కానీ ముందు అయిపోతారు గృహప్రవేశం. అలాగే ఏం చేస్తాం, వివాహం అంతా అయిపోయింది, ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డాం కాబట్టి చేసేసుకుంటున్నాం అని చేసుకుంటారు. కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవాళ్ళే అయినట్టయితే పర్వాలేదు, ఆ పై అధికారి నా మాటలన్నీ వింటున్నాడు అని సొంతంగా చేస్తారు. ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అంటే బిజినెస్ లాంటివి ఏమైనా ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. స్వీయ నిర్ణయాన్ని చేయడం సరికాదు. అదే ఆలోచించు చూసుకోవాలి. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది పెరిగే అవకాశం ఉన్న కారణంగా విదేశాల్లో ఉన్నవాడు స్వదేశానికి, స్వదేశంలో ఉన్నవాడు విదేశాలకి వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా అందరితోనూ విరోధాన్ని పెంచుకునే ఊహలో ఉంటాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అది ప్రమాదం వృశ్చిక రాశి వారికి.
మరి ఈ రాశి వాళ్ళు దైవారాధన ఏం చేస్తే మంచిదండి? ఈ రాశి వాళ్ళు తమ పరిస్థితి అంతా సక్రమం కావాలంటే లక్ష్మీ నృసింహస్వామి వారిని లక్ష్మీ నృసింహస్వామి వారిని పుష్ప పూజ మాత్రం చేయాలి. లక్ష్మీ నృసింహస్వామి వారికి పుష్పాలతో పూజ చాలా ఇష్టం. ఖచ్చితంగా పుష్ప పూజని ఆయన చేస్తూ ఉంటే రోజు సమయం తీసుకుని చాలు. కంచికామకోటి పీఠాధిపతులు అయినటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఓ మాట చెప్పారు, నీకు ఎన్ని ఏళ్ళో అన్ని నిమిషాలు పూజ చేయ రోజు. ఎంత గొప్ప సూచన. 33 ఏళ్ళ నీకు 33 నిమిషాలు చేయి. అలారం పెట్టుకో, 34 నిమిషాలు మానే, ఆవిడ ఇబ్బంది ఉండదు. ఓ రోజు 5 గంటలు చేసేసి, ఓ రోజు అసలు మానేసి, ఓ రోజు 10 నిమిషాలు చేసి పద్ధతి కాదు. లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. మరి తర్వాత ధనుసు రాశి వారికి? ధనురాశి వారు ఎవరి మాట వినే లక్షణంతో ఉండరు, స్వతంత్ర భావాలతో ఉంటారు, ఏం పర్వాలేదు అనుకుంటారు. బుద్ధిలోకి వచ్చినటువంటి ఆలోచనని నోటిలో నుండి అలా సంచి దులిపినట్టుగా దులిపేస్తే తప్ప ఆ వేగాన్ని ఆపుకోలేరు. అదే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని తెలుగులో సామెత. మనం ఇష్టమైనట్టుగా మాట్లాడేస్తాం, అవతల వాళ్ళు విన్నారు. అన్నవాడు నష్టపోతాడు తప్ప విన్నవాడు నష్టపోడు. అంతే, ఒక మాట అనేస్తాడు. సొంతంగా తమధనంతోనే ఇల్లో కారో ఇంకోటో కొనాలి అని అనుకుంటాడు. అనుకుని ఎవరూ తనకి అండగా లేనటువంటి సమయంలో ఏదో కొంటాడు. కొని దానివల్ల ఇబ్బంది పడి మళ్ళీ తిరిగి దాన్ని అమ్మేయడమో, లేకపోతే సరిగా లేనటువంటి పద్ధతికి చేయడమో, అట్లాంటిది నష్టపోయే అవకాశం ఉంటుంది ధనురాశి వారికి. అది ఏదైనా కావచ్చు, ఒకవేళ ఏదైనా కావచ్చు. తాను ఎవరి కింద అయితే ఉద్యోగం చేస్తున్నాడో ఆయనకంటే పై స్థాయి ఉద్యోగం తనకు కావాలని పోటీ పరీక్షలు రాస్తాడు, కానీ నెగ్గలేకపోతాడు, ఫలితాలు ఉండవు, చాలా ఇబ్బంది పడతాడు. తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకుంటాడు, వెళ్ళే అవకాశం ఉండదు. ముఖ్యంగా శరీరం బాగా పెరిగిపోతూ ఉంటుంది, శరీర స్థౌల్యం వచ్చేస్తుంది. ఈ మెడ దవడలు ఇవన్నీ కూడా ఇలా వేలాడుతూ కనిపిస్తాయి. వ్యక్తిలో ఉండే ఆ సౌందర్యం అందం అంతా తగ్గుతుంది, పురుషులకైనా స్త్రీలకైనా కూడా. శారీరకమైనటువంటి అనారోగ్యం, మధుమేహం, మామూలుగానే రక్తపు పోటు ఇవన్నీ పెరుగుతాయి. శరీరపు బరువు పెరిగినటువంటి కారణంగా ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఈ రాశి వారికి వచ్చి తీరుతుంది. అణుకువగా ఉన్నట్టయితే కొంత పరిస్థితి మార్పు ఉంటూ ఉంటుంది. కోపం వచ్చిన సందర్భంలో పై అధికారి అనే లెక్క కూడా లేకుండా మాట్లాడతారు, ఇబ్బందికి గురయ్యే అవకాశం హెచ్చుగా కనిపిస్తుంది. సంతానం విషయంలో పట్టించుకోవడం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ధనురాశి పురుషుడైతే స్త్రీ మీద, స్త్రీ అయితే పురుషుడి మీద వదిలేస్తారు. ఇద్దరూ కలిసి పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. అంచేత ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సంపూర్ణ అనుగ్రహం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువు, లేకపోతే హనుమత్ పంచరత్నం చదువు, లేదు హనుమంతుని మంత్రాన్ని చదువు, లేదా మన్యు సూక్తాన్ని పారాయణం చేయి. అనేకమైన పద్ధతులు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. తెలిసి అహంకారం కారణంగా నష్టపోయే రాశుల్లో మొట్టమొదటి రాశి ధనురాశి. మంచిది కాదు. మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే? మకర రాశి వారిలో చిన్న ఇబ్బంది ఉంది. ఒకటి అనుకుంటారు వాళ్ళు, మంచి వచ్చాడో అయ్యే వరకు దాని మీదే ఉంటారు. రే నువ్వు పోటీ చేయకురా, ఓడిపోతావు, నువ్వు చెప్తావు నేను చెప్తాను, పక్కింటి వాడు చెప్తాడు, ఎదుటి వాడు అని చెప్తాడు, తన మాట నష్టపోయిన తర్వాత కూడా చెప్పామా మేమందరం, కాదు నేను ఆ పొరపాటు చిన్నగా చేశాను కాబట్టి నష్టపోయాను కానీ లేకపోతే నష్టపోను అనే అలాగే వాదిస్తాడు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళని సామెతుందే వీళ్ళకి కరెక్ట్గా పనిచేస్తారు. ఒక వాహనాన్ని కొని ఉంటారు క్రోధినామ సంవత్సరంలో,
రెండో వాహనం కూడా కొంటే లాభిస్తుందని ఎవడో చెప్తాడు పనికి మాలినవాడు. రెండో వాహనం కొనడం కోసమని అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటారు. ఈవేళ ఉంది, కారుకి 10,000 కడితే వచ్చేస్తుంది కారు, ఆ తర్వాత ఉంటుంది, అప్పుడు వస్తుంది బాధ. పెట్రోల్ ఖర్చులు ఆ దాచిపెట్టడానికి, దానికి నెలకి ఓ చోట దాచినందుకు అద్దె, డ్రైవర్లు గివర్లు అన్నీ వస్తాయి. ఈ ఆలోచన ఉండదు. కొనేద్దాం, కొనేస్తాడు, అప్పుడు ఇబ్బంది పడతాడు. అయితే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని వెండిని వాటిని అమ్మడం సరైనటువంటి పని కాదు. తాకట్టు పెట్టడం మరీ సరికానటువంటి పని. సంతానానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏది పెట్టచ్చో ఏది పెట్టకూడదో చూసుకోగలగాలి. నాకు తెలిసినంత వరకు నా కళ్ళు అలా చూస్తుంటే కనిపించినంత వరకు కూడా శనాదివారాల్లో ఆడవాళ్ళు ఇళ్లలో వంట వండి భోజనాలు చేస్తున్న ఇళ్ళు చాలా తక్కువైపోయాయి. బయటకు వెళ్ళిపోతున్నారు అందరూ. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కూడా వీధిలో పడి తినేయడమే. వాడు ఎలా చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎప్పటివి వండుతున్నాడో, ఎప్పటివి మిగిల్చి నీకు ఇస్తున్నాడో చూడట్లేదు. పూర్తిగా మన కడుపు మీద ప్రయోగాలు జరిగిపోతున్నాయి. ఆ ప్రయోగాలకి బాగా ఉదాహరణ ఎవరంటే మకర రాశి వాళ్ళు. వీళ్ళకి వీధి తిళ్ళు బాగా ఇష్టం. సంతానం మాట వినే అవకాశం చాలా చాలా తక్కువ. వ్యతిరేకిస్తారు, ఎదిరిస్తారు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు మధ్య సయోచ్ఛభావం లేనటువంటి కారణంగా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సొమ్ముని పంపకం చేయాల్సిందే అనే పెటకం పెడతారు ఈ సంవత్సరం. దాంతో కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. విపరీతమైనటువంటి కోపం వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ సమయంలో ఖరీదైనటువంటి టీవీని పగలగొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. తర్వాత పశ్చాత్తాపడి ప్రయోజనమే ఉంటుంది, ఏమాత్రము ప్రయోజనము ఉండదు. అనేక విధాలైనటువంటి ఇబ్బందులకి గురవుతారు, గురి పెడతారు కూడా. అనకూడదేమో కానీ ఉద్యోగంలో సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అంచేత ఎప్పటికప్పుడు వాళ్ళని కొద్దిగా దువ్వి జాగ్రత్త చేయడం చాలా చాలా అవసరం. చేస్తున్నటువంటి వ్యాపారం సంవత్సరానికి 100 రూపాయల లాభాన్ని ఇచ్చేదైతే 500 లాభం దానివల్ల వస్తుందంటే గుడ్డిగా దిగడమే తప్ప ఆలోచించారు. ఎందుకు అలా వస్తుందంతా, ఏం చేస్తే, ఎంత శ్రమ పడితే ఈ ఆలోచన ఉండదు. అంటే చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసిన రాశుల్లో అతి ముఖ్యమైనది మకర రాశి. వీళ్ళకి ఈ ఇబ్బందులు తీరాలి అని కానీ అనుకున్నట్లయితే అమ్మవార్లలో ఏ అమ్మవారినైనా సరే ఆరాధిస్తూ ఉన్నట్టయితే కొద్ది అదుపు చేస్తూ ఉంటుంది ఆ తల్లి. కనకదుర్గాదేవి చాలా చాలా బాగా పనిచేస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, భయపెడుతుంది కూడా, నువ్వు చేయగలగాని. కనకదుర్గా పూజ చాలా చాలా ఉత్తమం, అలా చేయడం మంచిది. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారు మంచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు, అబద్ధాన్ని ఆడడానికి భయపడతారు. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇంతకుముందు వ్యసనపరులైనటువంటి వాళ్ళు వ్యసనాన్ని మానుకుంటారు. పిల్లలందరూ వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు. ధనాన్ని పెట్టుబడిగా పెట్టే సందర్భంలో ఇబ్బంది పడతామంటే తీసుకునేందుకు సరిపోయే ఆలోచనతో ఉంటారు. సొమ్ము పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కొనాలనే నిర్ణయానికి వస్తారు తప్ప మామూలుగా వెంటనే నిర్ణయాన్ని తీసేసుకోరు. అబద్ధాలని ఆడడానికి చాలా భయపడతారు. ఇంతకుముందు ఆడినటువంటి అబద్ధాల వల్ల వచ్చిన ఇబ్బందుల్ని గమనించుకుని ఇంక అబద్ధం ఆడడం మంచిది కాదనే స్వీయ నిర్ణయానికి వస్తారు. తల్లిదండ్రులని చాలా గౌరవంగా చూసుకుంటారు. అత్తమామల మీద కూడా ప్రేమభావాన్ని కలిగి ఉంటారు. వృద్ధుల్ని అనారోగ్యవంతుల్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. అయితే చిన్న ఇబ్బంది ఒకే ఒక్కటి ఏంటంటే శారీరకమైనటువంటి అనారోగ్య బాధ కొద్ది హెచ్చుగా ఉంటుంది. ఎముకలు పిడుసుబారడం,
కళ్ళు అంత స్పష్టంగా పనిచేయకపోవడం, నడుము నొప్పులు ఉండడం, ఈ శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం రావడం, వీటి కారణంగా కొద్దిగా ఆరోగ్య భంగమైన కారణంగా ఆసుపత్రుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అంచేత ఇంటి భోజనం మంచిది, సకాల నిద్ర, సకాల భోజనం మంచిది. మా గురువుగారు చెప్తూ ఉండేవారు, 8:30 ఉదయానికి పలహారం తీసుకోవాలి, 12:30కి భోజనం చేయాలి, సాయంత్రం 6:30కి భోజనం చేయి, పడుకోవడం 9:30కి పడుకుంటే ఆ 3 గంటల్లో పూర్తిగా అరిగిపోవాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పిన మాట. ఇప్పటికే చెప్తున్నారు. ఎంత గొప్ప మంచి మాట. ఈవేళ రాత్రి 12 గంటలకి భోజనం ఎలా చేయాలి అనే ఆ సీరియల్ చూసిన తర్వాత వీడు 1 గంటన్నర నిద్రపోతాడు పిశాచిల్లాగా. నిద్ర ఎందుకు వస్తుంది? చాలా ప్రమాదం అమ్మా. తెలిసి నష్టపోతున్నాం మనం. రాత్రి 9:30కి పడుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఆలోచించి చూడండి. అవును, చాలా తక్కువైపోయింది. మరి ఈ రాశి వారు ఏ దైవారాధనని చేస్తే మంచిదంటారు? ఈ రాశివారు గాయత్రి ఆరాధనాన్ని చేస్తే మరీ మంచిది. మానసికమైనటువంటి ధైర్యము, శక్తి వస్తుంది. అంతే. గాయత్రి ఆరాధన చాలా గొప్పదమ్మా, మామూలుది కాదు. చివరిది మీనరాశిమ్మ. అవును. ఒకే దాని మీద నిర్ణయం ఉండాలి తప్ప అస్తమానం ఆలోచనని మార్చుకోకూడదు. ఈవేళ ఏదో జిరాక్స్ షాప్ పెట్టాం, కలిసి రాలేదని ఇంకోటి, కలిసి రాలేదని ఇంకోటి, అలా వద్దు. సరైన నిర్ణయాన్ని చేసి ఒకే ఒక సంస్థని లేదా ఒకే చదువుని, ఒకే కార్యాన్ని, ఒకే స్థలాన్ని, ఒకే ఉద్యోగాన్ని చేపట్టడం ఉత్తమం. ముఖ్యమైనది. ధర్మబద్ధంగా ఉంటారు. పాడి పశువుల్ని పెంచాలని, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆ కూరగాయలు, పళ్ళు ఉంటాయే, వీటినన్నిటిని అమ్మి వ్యాపారం చేయాలని మంచి ఆలోచనకు వస్తారు. వీళ్ళకి శారీరక సహాయం చేసేందుకు వ్యక్తులు దొరకరు. అదో చిన్న ఇబ్బంది. దాంతో వీళ్ళే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు చేయగలుగుతారు, తర్వాత చేసుకోగలిగే అవకాశం ఉండదు. ఇతరులకి సహాయపడే బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సహాయాన్ని స్థాయికి మించి చేసేటటువంటి కారణంగా నష్టపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎంతవరకు ఇవ్వచ్చో అది చూసుకుంటే తేలిక. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉండకపోవచ్చు. వివాహం కావలసిన వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి ధైర్యము, సాహసము ఉండకపోవచ్చు. కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన అనారోగ్యాలు ప్రవేశిస్తాయి. ఎక్కడికైనా సరే మానసిక ప్రశాంతత కోసం వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటారు. ఓ 4-5 రోజుల పాటు అలా ఉద్యోగానికి సెలవు పెట్టుకుని విశ్రాంతి కోసం వెళ్ళే స్థితిలో ఉంటారు. పాతకాలపు సంప్రదాయాల్ని బాగా పాటిస్తారు. యోగం, ధ్యానం ఇట్లన్నింటినీ చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. మంచి సరైనటువంటి పద్ధతి కలిగినటువంటి వాళ్ళు కానీ స్థిరమైన ఆలోచన మీద మాత్రం వీళ్ళు ఉండగలగాలి. మంచి వ్యాపారం చేయగలిగిన శక్తి ఉంటుంది. మంచి ధనాన్ని సంపాదించగలిగిన శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏమిటంటే, బాగా ఉన్నటువంటి వాడితో లేదా బాగా పలుకుబడి ఉన్నవానితో, బాగా స్థాయిలో ఉన్నటువంటి వానితోనో విరోధం కారణంగా న్యాయస్థానంలో వాడి మీద వేస్తాడు. అంచేత మానసిక శాంతి ఉండదు, ఆర్థికమైనటువంటి నిలవ ఉండే అవకాశం ఉండదు. ధైర్యం, సాహసం మాత్రం ఉంటూ ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంటారు. మంచి జాగ్రత్త ఉంటారు. ఎవ్వరు ఎదురొచ్చినా ధైర్యంగా సమాధానం చెప్పగలిగిన స్థాయిలో వీళ్ళు ఉంటారు. వీరు షిరిడీ సాయిబాబాని ఆరాధించినట్టయితే మానసికమైనటువంటి గట్టితనం చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకూలమైనటువంటి విధానం కలుగుతూ ఉంటుంది. ఏ కష్టాన్ని, నష్టాన్ని పొందే అవకాశం ఏమాత్రము ఉండదు.
ఇవి మనం చెప్పే 12 రాసులకి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, జాతకం అంటే జ్యోతిష శాస్త్రం, పంచాంగం ద్వారా చెప్పినటువంటి విధానం. ఇలా పాటించి మన దైవారాధన తెలుగు ఛానల్ ప్రేక్షకులందరూ కూడా తమ జీవిత మార్గాన్ని సరైనటువంటి తీరులో నడిపించుకోవాలని, పరమేశ్వర అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని ఆ దైవాలందరినీ ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుందాం.